హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదంటే సాయంత్రం స్నాక్స్లోకి కానీ ఇలా టీలో వేసుకొని తినే స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లోనే ఇలా సింపుల్గా కారీలు చేసుకొని 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. వీటి కోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి. మరి టేస్టీ అండ్ క్రంచీ కారీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని మంచిగా జల్లెడ పట్టాలి. జల్లెడ పట్టడం అయితే కంపల్సరీగా, ఎందుకంటే పిండి అనేది ఫ్రీగా అవుతుంది, అంటే కొంచెం విడివిడిగా అవుతుంది కాబట్టి మంచిగా పొంగుతుంది. అందుకోసమని కంపల్సరీగా జల్లెడ పట్టేసి ఇలా రెడీ ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోకి చిటికెడు ఉప్పు, అలాగే 3/4 టీ స్పూన్ వరకు చక్కెర కూడా వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్లో సగం వరకు వంట సోడా లేదంటే బేకింగ్ సోడా ఏది ఉన్నా పర్లేదు. పావు టీ స్పూన్లో సగం వరకు వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలపాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసి వేసేసుకోవాలి దీంట్లోకి. ఒకవేళ నెయ్యి లేకపోతే నూనె వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదంతా కూడా మంచిగా కలపాలి. నెయ్యి పిండికి పట్టేలాగా బాగా కలపాలి. పిండిని బాగా కలిపిన తర్వాత ఇలా ముద్దలాగా వచ్చేటట్టు చూడండి. తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలపాలి. అయితే మనం ముందే నూనె వేస్తాం కాబట్టి నీళ్ళు అనేవి కొంచెం తక్కువ పడతాయి. ఎక్కువ పోస్తే మాత్రం పల్చగా అవుతుంది. కాబట్టి చూసుకుంటూ మెల్లమెల్లగా కలపాలి. పిండి మామూలుగా చపాతీకి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండేటట్టు కలపాలి. ఇలా ముద్దలాగా చేసిన తర్వాత కూడా దాదాపుగా పిండిని 2 నిమిషాల వరకు కలపాలి. అలా కలిపితేనే పిండి సాఫ్ట్గా అవుతుంది. తర్వాత దీనిపైన ఏదైనా బౌల్ కానీ లేదంటే ప్లేట్ కానీ పెట్టేసిన తర్వాత ఈ పిండిని 15 నిమిషాల వరకు పక్కన పెడదాం, మంచిగా నానుతుంది కాబట్టి. తర్వాత ఇంకొక చిన్న గిన్నెలోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి దాంట్లోకి 1 టీ స్పూన్ వరకు మైదా పిండి వేసి ఇలా మంచిగా కలపాలి. చూడండి, ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి. 15 నిమిషాల తర్వాత కలిపిన పిండి తీసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అయినా కూడా మంచిగా కలపాలి. మనం ఎక్కువసేపు కలిపితేనే పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది, చేయడానికి ఈజీ కూడా అవుతుంది. పిండిని ఇలా మంచిగా కలిపిన తర్వాత దీంట్లో నుండి పూరీ సైజుకి ఎంతవరకు అయితే పిండి సరిపోతుందో అంతవరకు తీసుకొని చపాతీ పీట పైన పిండి చల్లి సేమ్ పూరీలాగా చేయాలి. ఈ పూరీలను మాత్రం వీలైనంత పల్చగా ఉండేటట్టు చేసుకోవాలి. మందంగా ఉంటే మళ్ళీ తర్వాత చేయడానికి కష్టమవుతుంది కాబట్టి కొంచెం పల్చగా ఉండేటట్టు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపించినంత పల్చగా ఉండేటట్టు చేసుకోవాలి. ఇట్లా చేసిన పూరీలను ఒక ప్లేట్లో కానీ లేదంటే పేపర్ పైన వేసి మూత పెట్టేయాలి. గాలి తగిలితే మాత్రం ఎండిపోతాయి కాబట్టి ఇలా ప్లేట్తో కానీ లేదంటే క్లాత్తో మాత్రం కప్పేసి ఉంచాలి. ఇలాగే మిగిలిన పిండిలో ఎన్ని పూరీలు అయితే అవుతాయో అన్ని చేసుకొని ఇలా రెడీ ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పూరి తీసుకొని ముందుగా నూనెలో పిండి వేసి కలిపిన జెల్ ఉంటుంది కదా, అదంతా కూడా రాయాలి. తర్వాత మళ్ళీ ఇంకొక పూరి కూడా దీనిపైన వేసేసి ఇలాగే మళ్ళీ పిండినంతా కూడా రాయాలి. సేమ్ ఇలాగే 5 పూరీల వరకు కూడా చేయాలి. అయితే ఇట్లా ప్రతిసారికి కూడా పూరికి మధ్యలో నూనెతో కలిపిన పిండిని మాత్రం రాస్తేనే తర్వాత వేయించుకునేటప్పుడు పొరలుగా వస్తాయి, లేదంటే సరిగా రావు. కాబట్టి కంపల్సరిగా 5 పూరీలను వేసుకొని మధ్యలో ఈ పిండిని అయితే రాస్తూ ఇలా రెడీ ఉంచుకోవాలి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి చల్లేసి దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. అయితే ఇవి 5 పూరీలు కాబట్టి చపాతీ కొంచెం పెద్దగా వస్తుంది. అందుకోసమని పీట పైన చేస్తే పెద్ద సైజులో కష్టమవుతుంది కాబట్టి ఇట్లా కిచెన్ ప్లాట్ఫామ్ పైన చేస్తేనే ఈజీగా అవుతుందని నేనైతే ఇట్లా చేస్తున్నాను. తర్వాత ఇలా చపాతీలాగా చేసేసుకోవాలి. ఇలా పూర్తిగా చపాతీలా చేసిన తర్వాత దీనిపైన ఇంతకుముందు నూనె పిండి ఉంటుంది కదా, అదంతా కూడా రాసేయాలి. ఒకవేళ ఇలా పిండి కలపకపోయినా నూనె రాస్తూ తర్వాత దానిపైన పిండి రాసినా కూడా బాగానే ఉంటుంది. నూనె ప్లేస్లో నెయ్యి రాసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. ఇలా పూర్తిగా రాసిన తర్వాత చపాతీ కొన అనేది మధ్యలోకి వచ్చేలాగా మలవాలి. ఇలాగే 2 సైడ్లు కూడా మలిచిన తర్వాత వీటికి కూడా మళ్ళీ కొంచెం పైన పిండి నూనె రాయాలి. తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా అంటే రెండో సైడ్ కూడా సేమ్ అలాగే చివర అనేది మధ్యలోకి వచ్చేలాగా మలవాలి. అలాగే వీటికి కూడా పిండి నూనె రాసిన తర్వాత మళ్ళీ దీన్ని లైట్గా ఇలా కోలతో ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టే చూడండి, ఇక్కడ చూపించిన సైజులో ఉండేటట్టు మాత్రమే చేసుకోండి. తర్వాత వీటికి మధ్యలో అడ్డంగా ఒకటి ఇట్లా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క పీస్లోకి ఇట్లా కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసులాగా. అంటే మనకు కారీలు ఎట్లా ఉంటాయో తెలుసు కదా, ఆ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి, కొంచెం పెద్ద సైజులో ఉండాలంటే ఇంకా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి.
ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మాత్రం గోరువెచ్చగా మాత్రమే వేడి చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని వేసేటప్పుడు నూనె మాత్రం బాగా వేడుంటే మాత్రం మనం పొరలు పొరలుగా చేసాం కాబట్టి పైన ఉన్న పొర మాత్రమే బాగా మాడిపోయినట్టుగా అయ్యి లోపల ఉన్న పొరలు సరిగా వేగవు కాబట్టి అప్పుడు తీసిన తర్వాత మెత్త మెత్తగా ఉంటాయి. కాబట్టి నూనెను మామూలు వేడిగా చేసి వేసిన తర్వాత 2 నిమిషాల్లో ఇట్లా పైకి వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్‌ను మళ్ళీ మీడియం టు లో ఫ్లేమ్‌లోకి మార్చుకుంటూ వీటిని మాత్రం అటు ఇటు ఇట్లా తిప్పుకుంటూ కలర్ బ్రౌన్ లాగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. వీటిని నూనెలో వేసినప్పటి నుండి నూనెలో నుండి తీసేంత వరకు కూడా ఎప్పుడు కూడా స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టకండి. లో టు మీడియంలోకి మాత్రమే మార్చుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇట్లా ఒక్కటొక్కటిగా తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ నూనె కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్ట్రా నూనె దీంట్లో వేసేయండి. ఎందుకంటే నూనె కొంచెం చల్లగా కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా నూనె వేస్తే నూనె చల్లగా అవుతుంది. మళ్ళీ అప్పుడు రెండోసారి కూడా ఇట్లా వేసుకొని అటు ఇటు అంటూ మంచిగా వేయించుకున్న తర్వాత తీసేసుకొని ఏదైనా బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే గనుక 15 డేస్ వరకైనా కూడా ఉంటాయి. అవి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, ఈవినింగ్ స్నాక్స్‌లో కానీ, ఇట్లా టీలో ముంచుకొని తింటే మాత్రం చాలా బావుంటాయి. సేమ్ కారీలాగానే ఉంటాయి. మరి ఈ రెసిపీనైతే అస్సలు మిస్ చేయకండి. కొత్తగా వంటలు చేస్తున్న వాళ్ళైనా సరే పర్ఫెక్ట్‌గా చేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్. మరి మీరు చేస్తే మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌నైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పైనున్న గంట సింబల్‌ని కూడా టచ్ చేయండి. ఫైనల్‌గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.